ఉమ్. అప్పుడు 50 లక్షలు ఉన్న దానికి కూడా 70-80 లక్షలు పెట్టి కొంటారు. అంతే. ఇప్పుడు అవును. ఆ ఆశని పుట్టించడం అనేటటువంటిది ప్రస్తుతం చేస్తున్నట్టు కనబడుతుంది. మంచిదే ఉమ్. దాని ద్వారా. ఉమ్. కాకపోతే 20 కోట్ల రూపాయలకి నిజంగా పలికితే గనక ఉమ్. రాధాకృష్ణ గారి నోట్లో పంచదార పాకం పోయొచ్చు. అంటే ప్రభుత్వమే బోర్డు ఎట్టేసింది కదా సార్, ఇంకా పలికేదే ఉంది. వాళ్ళు పెట్టారు, వాళ్ళు పలకాల్సిందే. పెడితే ఇప్పుడు ఆ లెక్కన కూడా ఇదివరకు బ- కూడా జగన్ హయాంలో బహిరంగంగా. వేలం వేశారు. ఉమ్. 5 కోట్లే పెట్టింది వాళ్ళు. ఉమ్. ఓన్లీ 5 కోట్లు, ఎందుకంటే అంతకుముందు 4 కోట్లకు అమ్ముడు పోయిందని చెప్పారు వాళ్ళు. ఉమ్. ఎవరో ఒకళ్ళిద్దరు రైతులకు పోయినట్టుంది. ఉమ్. అప్పుడు ఏమైంది, మిగతా వాళ్ళకి ఫీలింగు 50 లక్షలకు అమ్ముకున్న వాళ్ళకేమో మనం 3.5 కోట్లు నష్టపోయామని ఉంది. 1 కోటి అవును. రూపాయలకు అమ్ముకున్న వాళ్ళకి మనం 3 కోట్లు నష్టపోయామని ఉంది. 2 ఉమ్. కోట్లకు అమ్ముకున్న వాళ్ళకి మనం 2 కోట్లు నష్టపోయామని ఉంది. ఇప్పుడు అవును. వాళ్ళందరూ అయ్యయ్యో ఇప్పుడు మనం 18 కోట్లు నష్టపోయాం, 19 కోట్లు అంతే, నష్టపోయామని ఫీల్ అవుతారేమో. ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఎందుకు ఫీల్ అవ్వరు? అలా ఫీల్ ఉమ్. అవ్వాలన్నటువంటి ప్రయత్నం. కాకపోతే ఉమ్. వాస్తవం ఆలోచించాలి. మీరు ఇవాళ హైదరాబాదులో శంషాబాదు, షాద్నగర్ ఏమీ దూరం కాదు. ఇప్పుడు ఉమ్. విజయవాడకి, గుంటూరుకి అమరావతి అంతే. ఉమ్. ఇప్పుడు హైదరాబాద్లో కుకట్పల్లి నుంచి ఉమ్. మీకు శంషాబాద్ ఎంత వస్తుంది? 20 ఉమ్. కిలోమీటర్ల రేడియస్ వస్తుంది అంతే కదా. అసలు అవునవును, అవును. ఉమ్. అంతే. అక్కడ ఎంత ఉంటుంది? ఉమ్. 5 కోట్లలో ఎకరం దొరుకుతుంది ఉమ్. శంషాబాద్ దగ్గర. ఉమ్. షాద్ నగర్ అక్కడి నుంచి ఇంకో 5 కిలోమీటర్లే ఉంటుంది, 5-10 కిలోమీటర్లు, లేకపోతే అవును, 20 అంతే. వేసుకోండి. ఇంకా